√2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈజీ ట్రిక్. √2 ఈక్వల్ టు ఫస్ట్ టేకింగ్ 2 తీసుకొని డెసిమల్ పాయింట్ తీసుకోండి. వీఆర్ పుట్టింగ్ సమ్ జీరోస్, కొన్ని జీరోస్ యాడ్ చేయండి. సో ఇక్కడ మనం డెసిమల్ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ నెంబర్ ఏంటి, 2 అనేది 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి మధ్యలో ఉంది మీకు. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. సో వీఆర్ టేకింగ్ స్మాల్ నెంబర్ 1. సో 1 1 1. 2 - 1 ఎంత, 1 అవుతుంది. సో 1 ఇక్కడ క్యారీ అవుతుంది అంటే 10. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని 1ను డబల్ చేయండి. 1 + 1 ఎంత, 2 అంటే 10/2. హౌ మెనీ టైమ్స్, యాక్చువల్గా 5 టైమ్స్. ఇక్కడ 5 టైమ్స్ చేస్తే రిమైండర్ 0 అవుతుంది. యాక్చువల్లీ ఇది ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే నెవర్ ఎండింగ్ ద డివిజన్ ఎండ్ అవ్వదు ఇక్కడ మనకి. కాబట్టి 5 టైమ్స్ కాకుండా 4 టైమ్స్కి వెళ్ళండి. 2 4 = 8. 2 4 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకోండి. ఇక్కడ 4, 2 4 = 8. సో 2 4 = 8 అంటే మనకు వచ్చేది 2 క్యారీ అవుతుంది, మళ్ళీ 20. సో ఇక్కడ నుంచి మనకు లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4 ఉన్నప్పుడు 2 టైమ్స్ స్క్వేర్ రూట్ అంటే x × x కాబట్టి 4 × 4 ఎంత, 16. 16ని 20 నుంచి మైనస్ చేయండి. 20 - 16 ఎంత, 4 అంటే ఇక్కడ 4 వస్తుంది. సేమ్ ఆ 4ని మళ్ళీ 2తో డివిజన్ చేయండి. 2 2 = 4, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 1 టైంకి వెళ్ళండి. 2 1 = 2, 2 1 = 2 వస్తుంది అంటే రిమైండర్ 2 మిగులుతుంది. అంటే ఇక్కడ 20 వస్తుంది మనకి. సో 20 సేమ్ 1. ఇక్కడ మనకు వచ్చిన నెంబర్ 4 1. ఇక్కడ 4 4 అయిపోయింది. నెక్స్ట్ 4 1. సేమ్ క్రాస్ మల్టిప్లై చేయండి. 4 1 = 4, 4 1 = 4, 8 వస్తుంది. 20 - 8 ఎంత, 12 వస్తుంది. 20 - 8 12. సేమ్ ఆ 12ని మళ్ళీ 2తో చేయండి. 2 6 = 12 అంటే 0 వస్తుంది కాబట్టి 5 టైమ్స్కి వెళ్ళండి. 2 5 = 10, 2 5 = 10 వస్తుంది. 10 అంటే 2 క్యారీ 20 వస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ 20 అంటే మనకు వచ్చిన నెంబర్స్ ఎంత, 4 1 5, 4 1 5. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్స్, this one 4 5 = 20, 21, 4 5 = 20, 20 20 40 41. 20 - 40 నెగిటివ్ రిమైండర్ వస్తుంది కాబట్టి వీఆర్ చేంజింగ్ దిస్ నెంబర్. 5 టైమ్స్ కాకుండా 4 టైమ్స్కి వెళ్ళండి. 2 4 = 8. 8 అంటే ఇక్కడ మనకి 4 క్యారీ అవుతుంది, 40. సో అప్పుడు 40 అంటే నీకు ఇక్కడ 4 4 వస్తుంది. 4 1 4, 4 1 4, 4 1 4, 4 4 = 16, 16 32 33. 40 - 33 అంటే 7 పాజిటివ్ రిమైండర్ ఉంది కాబట్టి అప్ టు 4 డెసిమల్ వరకు మనం 1.414 ఇస్ ద ఆన్సర్.